Alright, good morning everybody and hi, hello, namaste, adab. This is Vijay. Welcome back to my YouTube channel, Ride with Vijay. మన బైక్ తీసి దగ్గర ఒక 1 వీక్ పైన అవుతుంది అండ్ దీన్ని స్టార్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ స్టార్ట్ చేయడంతో పాటు లైక్ దీని థర్డ్ సర్వీస్ పెండింగ్ ఉంది. సర్వీస్ కంటే ముందు దీని టైర్స్ ఇంకా ఇక్కడ ఈ ప్యానల్ ఉంది కదా, కనిపిస్తలేదు అనుకుంటా. సో ఇక్కడ ప్యానల్ ఉంది కదా, ఇది బ్రేక్ అయింది తెలియదు. అండ్ దీని గురించి నేను ఆల్రెడీ ఒక కంప్లైంట్ రైజ్ చేసిన బెన్లీ కుకట్పల్లిలో. చాలా రోజులైంది కంప్లైంట్ చేసి, ఇంకా వాళ్ళు రెస్పాండ్ కాలేరు. ఇంకా చాలా విషయాలు కూడా తెలిసినాయి నాకు కుకట్పల్లి సర్వీస్ సెంటర్ నుంచి. సో సర్వీస్ సెంటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మనకి. కానీ సర్వీస్ సెంటర్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అంతా మంచిగా అనిపిస్తలేదు. సో నేను ఏమన్నా అంటే ఈరోజు నేను డైరెక్ట్ వచ్చి మీతో మాట్లాడతాను చెప్పిన. ఇది స్టార్ట్ చేసినట్టు ఉంటుంది, ఒక షార్ట్ రైడ్కి పోయినట్టు ఉంటుంది. అంటే బండి రన్ అవుతుంది, బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది, ప్లస్ మనం వెళ్ళి ఆ ఇష్యూ కూడా ఫిక్స్ చేసుకొని రావచ్చు. సో ఆ ఇష్యూ ఒకసారి ఫిక్స్ అయితే నేను నా బండి థర్డ్ సర్వీస్ చేపిస్తా అండ్ ఇంకో రైడ్ ప్లాన్ చేస్తున్నా, వేరే రైడ్. సో చూద్దాం ఏమంటారో, వెళ్ళైతే మాట్లాడదాం బెన్లీ షోరూమ్కి వెళ్ళి. అండ్ ఇండియా మొత్తం తిరిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కుకట్పల్లి షోరూమే ఇండియా మొత్తానికి బేస్ అనమాట. అంటే ఇక్కడ నుంచి అన్ని ఆపరేషన్స్ నడుస్తాయి. సో కుకట్పల్లి బెన్లీ షోరూమే మెయిన్. వెళ్ళి రిక్వెస్ట్ చేసి రిపేర్ చేపిద్దాం. సో మీకు ఆ ప్యానల్ దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇది ప్యానల్, దీన్ని ఎవ్వరు టచ్ చేయలేరు, దీనంతా అదే బ్రేక్ అయింది. ఒక సైడ్ కాదు, 2 సైడ్లు బ్రేక్ అవుతుంది. అండ్ వార్మప్ ఫర్ సమ్ టైమ్, వార్మప్ డన్, rev it. ఈ స్ప్రింగ్ కనిపిస్తుంది కదా, స్ప్రింగ్ బ్రేక్ అయిపోయింది. అదే నేను మనం చూస్తున్నా, ఎందుకు క్లచ్ మూమెంట్ ఎందుకో కొంచెం లైట్ అయినట్టు అనిపించింది. ఇట్స్ బికాస్ ఈ స్ప్రింగ్ బ్రేక్ అయినందుకు. వేపిద్దాం పదండి ఇప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. రైట్ నా మన వైట్ టైగర్ క్లాక్లా 5:21 అవుతుంది టైం. అండ్ మనం బెన్లీ కుకట్పల్లి సర్వీస్ సెంటర్ అండ్ షోరూమ్కి వెళ్తున్నాం. చాలామంది నన్ను బండి ఓనర్షిప్ గురించి అడిగారు, అసలు ఈ బండి కొనొచ్చా, వర్తా కాదా అని చెప్పి. సో నేను ఇప్పటికైతే 11,923 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన. అండ్ ఈ బండి గురించి పర్సనల్గా మాట్లాడాలంటే బండి రిక్వైర్మెంట్ని 110% సర్వ్ చేస్తుంది. పిలియన్ కంఫర్టబుల్గా ఉండాలి, రైడర్ కంఫర్టబుల్గా ఉండాలి, ఎంత దూరమైనా సరే ఆరామ్సే వెళ్ళిపోవాలి టెన్షన్ లేకుండా. సో దానికైతే 100% జస్టిఫై చేస్తుంది. అండ్ అట్లాంటి ఈ చిన్న ఇష్యూస్ మనం పక్కకు పెట్టేస్తే బండి నడిపేయడానికి కానీ బండి పర్ఫార్మెన్స్ కానీ సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బండిలో స్పెషల్ ఫీచరు, ఒక్కసారి బండి 5,000 RPM దాటిన తర్వాత బీస్ట్ కంప్లీట్లీ. అండ్ ఇంకొన్ని ఉన్నాయి లైక్ దీనిలో అప్గ్రేడ్ చేయాల్సినవి, లైక్ అట్లీస్ట్ ఈ డిస్ప్లే కొంచెం TFT ఇవ్వాల్సింది అండ్ కొన్ని ఎలక్ట్రానిక్స్ కూడా ఇవ్వాల్సింది. ఇక అవన్నీ ఇచ్చినుంటే ఇది 6,60,000 వచ్చేది కాదు, ఇంకో 2-3 లక్షలు పెంచేసేటోళ్ళు. సో మిగతా బండ్లతో సమానంగా ఉండేది. కానీ మనకి బండి ఎట్లాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు అనుకుంటే, లైక్ ఎవరైతే కొంచెం పిలియన్ కంఫర్ట్ కంపల్సరీ ఉండాలి, ప్లస్ రైడర్ కంఫర్ట్ చాలా మంచిగా ఉండాలి. అండ్ హెవీ లగేజ్ చేసినప్పుడు మోనోషాక్లు ఖరాబ్ కాకుండా ఉండాలి, ఎంత హెవీ లగేజ్ చేసినా బండి వాబుల్ కాకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఇది కరెక్ట్. ఎందుకంటే నేను దీనిపైన ఆల్మోస్ట్ లైక్ ప్యానియర్స్, టాప్ బాక్స్, మళ్ళీ ప్యానియర్స్ పైన లగేజ్, ఎక్స్ట్రా లగేజ్ అండ్ పిలియన్తో పాటు 9,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన. సో బండి ఎక్కడ వాబుల్ కావడం కానీ, బండి స్టెబిలిటీ తగ్గడం కానీ ఒక్క సెకండ్ కూడా అనిపించదు మనకి ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కానీ, హైవేలో క్రూజ్ చేసేటప్పుడు కానీ. ఇంకా హైవేలో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే 100 పైన క్రూజ్ చేయొచ్చు. యాక్చువల్గా 100 పైన క్రూజ్ చేయకపోతేనే మంచిది, కానీ చేసే ఆప్షన్ ఉంటుంది. చాలా ఫ్రీగా, చాలా స్ట్రెస్లెస్గా, ఈజీగా పోతుంది అనమాట. సో లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళైతే డెఫినెట్లీ తీసుకోవచ్చు. కానీ సిటీ ట్రాఫిక్లోనే అంత పర్ఫెక్ట్గా తిరగలేము. అండ్ పెట్రోల్ రేట్ కూడా దారుణంగా పెరిగిపోతుంది. ఇది ఇచ్చే మైలేజ్కి, మనం కొట్టించే పెట్రోల్కి, మనకు వచ్చే డబ్బులకి, మనకు వచ్చే జీతానికి అసలు మ్యాచే లేదు. ఇప్పుడు నేను జస్ట్ మీకు ఓవర్వ్యూ మాత్రమే చెప్తున్నా. ఒక్కసారి థర్డ్ సర్వీస్ అయిపోయినాయండి. థర్డ్ సర్వీస్ అయిపోయిన వెంటనే నేను మీకు ఓవరాల్ రివ్యూ ఏదైతే ఉంటుందో, లాంగ్ టర్మ్ రివ్యూ అది చేస్తాను. అంటే 10,000 కిలోమీటర్స్ రివ్యూ చేయాలి అని చెప్పి అనుకున్నాను నేను. అండ్ మనం 10,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయినప్పుడు రైడ్లోనే ఉండే. సో హవెవర్ ఎట్లయినా 12,000 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది, థర్డ్ సర్వీస్ అయిపోతుంది. థర్డ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఈ బండి గురించి మీకు తెలియాల్సిన విషయాలు అన్నీ, మీకు తెలియని విషయాలు అన్నీ డీటెయిల్గా ఒక ఓనర్షిప్ రివ్యూ అయితే చేస్తాను నేను. చూసిరా, అట్లా KTM మీద పోయేటోళ్ళు కూడా మనల్ని తిరిగి చూస్తారు.
దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బైక్, రోడ్ ప్రెసెన్స్. ఒరే 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 అంత ఆగం ఆగం. అగో మనోడు చూడు ఎట్లా అనిపిస్తుంది చూడు. నాకు ఈ రోడ్డు మీద ఇట్లాంటి స్పెషల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఈ బండి తీసుకొని పోతే అందరూ రైడర్లు, అందరూ రేసర్లు అయిపోతారు మన పక్కకి వెళ్ళి పోయేటోళ్ళు. ఇక్కడ హోండా బిగ్ వింగ్, ఇక్కడ కూడా ఒక అడ్వెంచర్ టూరర్ బండి ఉంటుంది, లైక్ 500cc. అది కూడా మనం ఒకసారి ట్రై చేయాలి, వచ్చి టెస్ట్ రైడ్ చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే దాని ప్రైస్ కూడా తగ్గించారు బికాజ్ ఆఫ్ నాన్ సేల్ ఎక్కువ అవుతలేదని చెప్పి ప్రైస్ కూడా తగ్గించేసి. పట్టి నీకు ఫస్ట్ టైం మనం వచ్చి టెస్ట్ రైడ్ చేసింది, ఐ థింక్ ఆ టెస్ట్ రైడ్ చేసిన బండి అమ్మేసిరు వీళ్ళు. అంటే టెస్ట్ రైడ్ వెహికల్ ఉంటుంది కదా, తక్కువ రేట్కి అమ్మేస్తారు. ఇప్పుడు ఇది ఉంది టెస్ట్ రైడ్కి, వైట్ కలర్ది. ఇంకో దీని టైర్ చూడు, దీని టైర్ వేరు కాలేదు చూడు, ముంగటంతా ఈక్వల్గా ఉంది కానీ మనది ఒక సైడ్ అంతా వేరే అయిపోయింది. త్వరగా అయిపోతే త్వరగా రైడ్స్ చేయొచ్చని. ఓకే 2 weeks అవుతుంది కదా, సో ఇంకెన్ని డేస్ టైం పడుతుంది అంటే పబ్లిక్ టాక్ అయితే ఘోరంగా ఉంది, ఆ టాక్ని బ్రేక్ చేస్తే బాగుంటుంది. దీంతో అంటే ఇది ఒకవేళ ఇష్యూ రిజాల్వ్ అయింది అనుకో, పబ్లిక్ టాక్ లైఫ్ కోర్స్ బ్రేక్ అయిపోతుంది. ఆల్రెడీ అదే భయపడించింది, సర్వీస్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఇష్యూస్ ఇంత టైం పడుతుంది. మనకి ఇష్యూ సార్ట్ అయిపోయింది అనుకో, ఎవరు అంటున్నారో ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా సార్ట్ అయిపోతుంది. జస్ట్ వాళ్ళ దగ్గర ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు లేకుంటే అయిందా అని కూడా అంటారు. వెయిటింగ్ సాధారణ మాట సంగతి. మళ్ళీ మండే రోజు రావాలి. మండే రోజు వచ్చి మళ్ళీ పిలుస్తా అన్నారు కదా, మండే రోజు మనకి డేట్ ఇచ్చారు వాయిదా. మండే తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు రావాలో తెలియదు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం చేసేది లేదు. ఓకే, వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు, స్టాఫ్ కూడా ఏం చేయగలుగుతారు. స్టాఫ్ పైకి తీసుకెళ్తారు, ఆ పై వాళ్ళు ఏదైతే రిప్లై వీళ్ళకి ఇస్తారో వీళ్ళు మనకు చెప్తారు. సో ఈ మధ్యలో ఈ బ్రిడ్జ్ని బ్రేక్ చేసేసి డైరెక్ట్ కాంటాక్ట్ ఏమైనా ఉంటే ఇంకా బాగుండేది. లైక్ ఇలా మండే కానీ ఇలా ట్యూస్డే కానీ మేము వస్తున్నాం మీ బండిని ఇన్స్పెక్ట్ చేయడానికి, ఒక ఈమెయిల్ చైన్ ద్వారా ఈ కనెక్టివిటీ ఉంటే ఇంకా బాగుండేది. దట్స్ వాట్ ఐ బిలీవ్. తీసుకుంటా ఈ బండి కూడా. నాకు ఈ బండి నిన్న ఒక బండి చూపించినాను. ఏ బండి అయినా తీసుకో, ఫస్ట్ పెట్రోల్ ప్రైస్ చూసుకో. పెట్రోల్ అదే ఇప్పుడు నేను మళ్ళీ ఏం ఆలోచిస్తున్నా అంటే, నిన్న బండి చూసినాను కదా, స్క్రామ్లర్ చూసినాం కదా. సో మళ్ళీ అనిపిస్తుంది శ్వేత ఈరోజు పెట్రోల్ రేట్ల గురించి గుర్తు చేసిన తర్వాత ఓలా సైడ్ పోతుంది కదా మనసు. సిటీలో తిరగడానికి 2 యాక్టివాలు ఉన్న ప్రాబ్లం లేదు కదా ఇంట్లో, అంతే. ఇంకో 2 వీలర్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది. సిటీలో తిరగడానికి ఒక ఎలక్ట్రిక్ బండి ఉంటే కూడా బాగానే ఉంటుందని చెప్పి థాట్ వచ్చింది. బుక్ చేయమంటాం మరి ఓలా చేసే అయిపోతుంది. 1,30,000 ఉంది. అంటే 1,30,000 అంటే చూడు, 1,30,000 మిగులుతుంది. మళ్ళీ 2,60,000 ఆ బండి, 1,30,000 ఇది. సో ఇది తీసుకుంటే 1,30,000 మిగులుతుంది. అవును, బెన్లీ తీసుకున్నావు కదా, తీసుకున్న 2 weeksకి ఇది వచ్చింది. సో యూ రిగ్రెట్ బ్లాక్ ఆర్ yellow? No, I don't regret because I don't like. అంటే దిస్ కలర్ ఇస్ గుడ్, బట్ ఈ కలర్కి నాకు 3 yearsగా చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. లైక్ చాలా అద్భుతాలు జరిగింది. ఈ కలర్కి కరిష్మా ఉంది. అది తీసుకున్న వారం రోజులకి పెద్ద యాక్సిడెంట్ అయింది. అది చేయించుకున్న వారం రోజులకి మామిడి కింద పడేసి మళ్ళీ వాళ్ళ కొట్టింది. అది మళ్ళీ చేయించిన మళ్ళీ వారం రోజులకి ఫినాన్షియల్గా చెప్పుకోయింది. ఈ 3 స్టంట్ అయిన తర్వాత ఎల్లో కలర్ని మళ్ళీ నేను ఎప్పుడు కనిపించలేదు. సో అందుకే బెటర్ ఎల్లో చూడడానికి మంచిగా ఉంటుంది, కానీ నా లైఫ్లో ఎందుకు ఎల్లోకి నాకు మ్యాచ్. సో అందుకే వైట్ తీసుకున్నాను. హిమాలయన్ ఇన్ఫ్యాక్ట్ వైట్ కలర్, హిమాలయన్ వైట్ కలర్ అండి. ఎన్ని రోజులు ఇంత మంచి గ్రేట్ రిలేషన్షిప్ ఉండే నాకు ఆ బండితోటి. దానికోసం నేను అదే ఆలోచించి వైట్ కలర్ తీసుకున్నాను. అండ్ తొందరలోనే దీని కలర్ వైట్ నుంచి ఇంకో డిఫరెంట్ కలర్లకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కానీ సో సూన్. హాయ్, తొందరలోనే ఈ బండిని కూడా మొత్తం డీజే స్టైల్ నేను మార్చేస్తా. ఈవినింగ్ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాము. క్లైమేట్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్, చాయ్ అండ్ వాపస్ శ్వేతకి షాపింగ్కి రిహర్సల్స్, షాపింగ్కి రిహర్సల్స్ అనమాట. మనం బండి కొనే ముందు టెస్ట్ రైడ్ వేస్తాం కదా, వీళ్ళు చీరలు కొనే ముందు ఏ షాపింగ్ మాల్లో ఏమేమి చీరలు దొరుకుతున్నాయి చూడడానికి తీసుకోమన్నది. ఫస్ట్ ట్రై చేస్తున్నా, ఎంతవరకు అయితే నాకు తెలియదు ఇది సంగతి, కానీ ఏం చేస్తాం తప్పలేదు. ఆ బండిని లోపల పెట్టేసి యాక్టివ్ వేసుకొని పోవాలి. ఆ బండి అయితే రాదు.
కష్టం వద్దు, మళ్ళీ పార్కింగ్ కష్టం. యాక్చువల్గా ఓలో బండి కొనాలనుకుంటే షోరూమ్ లేదు, షోరూమ్ ఇట్లా రోడ్డు పైన ఉంది. సో ఇక్కడ బండి కనిపించింది, శ్వేత చూడడానికి వెళ్తుంది, నేను కూడా చూడడానికి వెళ్తాను. ఇది ఓ షోరూమ్ ఉంటే బాగుండేది, అంటే బండి అట్లీస్ట్ ఎట్లుంది ఏం సంగతి చూడడానికి. అండ్ యాక్చువల్లీ ఈరోజు నేను రిజర్వ్ చేయడానికి ట్రై చేసిన, వెబ్సైట్లో రిజర్వ్ కూడా అవుతలేదు. హౌ ఇస్ ఇట్ శ్వేత? ఎల్లో కలర్. దాని స్క్రీన్ చూడు, స్క్రీన్ ఇంట్రెస్టింగ్ ఉంది, అంటే ఆన్ లేదు కానీ. ఓలా S1 Pro. S1 Pro అరే అది ఛార్జింగ్ది కానీ బాగుంది అన్న, చాలా బాగుంది బండి. చూడు డిజైన్ ఎంత బాగుంది చూడు. నువ్వు దాన్ని ఏం గెలకనా, మన బండి కాదు, జస్ట్ చూడు అంతే. ఎవరిదేమో తెలియదు కదా. అరే ఏమన్నా 1000 కిలోమీటర్లు పోతున్నావా దాని మీద? పిల్లనికి పెయిన్ అవుతుందని చెప్పి ఆలోచించడానికి. పెద్ద ఉంది ఏంది, పెట్టుకోవచ్చు తర్వాత. నాకు ముంగడ కూడా మంచిగా అనిపించింది అన్న. అది ముంగడ దీన్ని హెడ్లైట్ చూసిన ఎట్లను. జిందగీలా ఒక బండి చూడడానికి ఇంత క్రేజీ థింగ్ అయితే నేను చేయలే. రోడ్డు మీద ఆగి బండిని డీటెయిల్గా చూసి నీకు బుక్ చేసా, కంపల్సరీ నీకైతే తీసుకుంటా. కానీ శ్వేతకి మనసు ఉంటుంది, శ్వేతకనే కాదు నాకు కూడా. సిటీలో తిరగడానికి ఒక మంచి ఎలక్ట్రిక్ బండి 1,30,000 రూపీస్కి వస్తుంది. ఈరోజు నేను ఆన్లైన్లో మొత్తం చూసిన, కాకపోతే రిజర్వ్ చేయడానికే ఛాన్స్ లేదు, వెబ్సైట్ లో ఉందనుకుంటా. చలో ఇక శ్వేత నాడు షాపింగ్ చేసుకుని వద్దాం నాడు, అంటే విండో షాపింగ్ చేసి వస్తాం. ఇది కూడా విండో. యాక్చువల్గా శ్వేత ఈరోజు 2-3 షాపింగ్ మాల్స్ తిరుగుతా అన్నది. జస్ట్ చెన్నై వచ్చింది, చెన్నైకే సెట్ అయిపోయింది. అంటే ఎన్ని షాపింగ్ మాల్ తిరగాలో అట్లా, అంటే మా పరిస్థితి. నచ్చింది ప్రోడక్ట్ ఇంట్లో ఆల్రెడీ ఉండే, కొయ్యాలి, తీయాలి, నచ్చితే పెట్టుకోవాలి, లేకపోతే పంపించాలి. బయటికి పోవాల్సిన అవసరం లేదు. 8 o'clock పోయినాం, 9 ఆల్మోస్ట్ గంటన్నర బొక్క, పెట్రోల్ బొక్క, ట్రాఫిక్ లో హెల్త్ బొక్క, మళ్ళీ అలసిపోవడం, మళ్ళీ బయటకి వెళ్ళి పార్సల్ తేవడం, అది ఇంకొక పెద్ద బొక్క. ఇది మా క్యాండీ కోసం. క్యాండీ చేసిన చాలా యూజ్ అవుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకి, చాలా యూజ్ అవుతుంది. మన వీడియోస్ ఎక్కువ శాతం పిల్లలు ఏం చూస్తారు, బట్ మీ ఇంట్లో మీ అన్నయ్యలో లేకుంటే మీ బాబాయ్లో ఎవరికొకరికి పిల్లలు ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి రికమెండ్ చేయండి. బెడ్కి వస్తే చాలా మంచిది. వస్తుందా అది మంచిగా? వాటర్ ప్రూఫ్ బెడ్షీట్. ఇది వేసేస్తే అట్లీస్ట్ లోపల ఉన్న మ్యాట్రిసెస్ పాడు కాదు. బా కొన్ని నీళ్ళే అమ్మ దాంట్లో. కొత్తదాని మీద నీళ్ళేమంటావు, ఇట్లా ఉంటుంది స్లైట్గా, కింద ఏం కాదనమాట. కిందే ఇంకా ఇంతే. సో ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.